హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో గత కొన్ని రోజుల నుంచి కూడా సుమన్ టీవీలో వెంకట్ ఫిట్నెస్ అంటూ చాలా మట్టుకి వీడియోస్ మనం చూస్తూ ఉన్నాము. అంటే మన ఫిట్నెస్ సంబంధించి, జిమ్కి సంబంధించి, ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ క్లాసెస్ గురించి కావచ్చు, మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వెంకట్ గారు. సో నాకేంటంటే కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనిపించింది. స్టూడియోలో మాట్లాడుతూ లేదంటే ఆయన మామూలుగా జిమ్ గురించి క్లాసెస్ చెప్పేదానికంటే అసలు లైవ్లో ఆయన ఫిట్నెస్ స్టూడియోకి వచ్చి ఇక్కడ ఎలా ట్రైన్ చేస్తున్నారు, ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ ట్రైన్ తీసుకున్నటువంటి వాళ్ళ పర్సన్స్ని లైవ్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు తెలుసుకుందాం అనుకున్నాను అనమాట. సో అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళ వెంకట్ గారి ఫిట్నెస్ స్టూడియోకి అయితే వచ్చాను అనమాట. సో రైట్ నో నేను ఇక్కడే ఉన్నాను, బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళిపోదాము. నార్మల్గా నవేడేస్ ఏంటంటే ప్రతి ఒక్కరూ చాలా మటుకి ఆరోగ్యంగా ఉండాలి, అందంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు జిమ్ అనేది మనందరి లైఫ్లో ఒక భాగం అయిపోయింది. సో సెలబ్రిటీస్ కావచ్చు, కామన్ పర్సన్స్ కావచ్చు, కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పొచ్చు. కొంతమంది ఏంటంటే బిజీ షెడ్యూల్ ఉంటే ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నారు, కొంతమంది ఆఫ్లైన్ వచ్చి చేస్తూ ఉన్నారు. బట్ మన మెయింటెనెన్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి సో ఫిట్నెస్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ ఈరోజు లైవ్లో వెంకట్ గారి ఫిట్నెస్ స్టూడియోలో తెలుసుకుందాం. సో నేను వస్తున్నట్టయితే ఆయనకి చెప్పలేదు. ఫస్ట్ మనమైతే కొంచెం షాకింగ్గా, సర్ప్రైజ్గా లోపలికైతే వెళ్ళిపోదాం. వచ్చేయండి. లోపలికైతే వచ్చాము. వెంకట్ గారు అయితే అక్కడ ట్రైన్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ అయితే వెళ్ళి మాట్లాడదాం. మామూలుగా ఏంటంటే స్టూడియోలో మాట్లాడుతూ ఉంటాము ఫిట్నెస్ గురించి, అలాగే జిమ్ గురించి, ఆన్లైన్ క్లాసెస్ గురించి, ఆఫ్లైన్ క్లాసెస్ గురించి మాట్లాడుతూ ఉంటాం. బట్ ఇప్పుడు లైవ్లో. హాయ్ వెంకట్ జీ, ఎలా ఉన్నారు? యా, నమస్కారం సార్. ఎస్. సో గైస్, అసలు ఇంట్రడక్షన్ అవసరం లేదు, అర్జున్ అంబటి గారు. కాకపోతే ఏంటంటే ఇప్పటి వరకు ఏంటంటే సుమన్ టీవీలో ఫిట్నెస్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వెంకట్ గారు. బట్ ఈరోజు ఏంటంటే లైవ్లో ఇక్కడ ఎలాంటి కోచింగ్ ఉంటుంది, ఎలాంటి ట్రైనింగ్ ఉంటుంది, ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని స్టూడియోకి అయితే వచ్చేసాము. వెంకట్ గారు రెడీగా ఉన్నారు. అట్లాగే మనకి ఇక్కడ ట్రైన్ అవుతున్నటువంటి అంబటి గారు కూడా కనిపిస్తున్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ వెంకట్ గారు. నమస్కారం. నమస్తే. మొత్తానికి ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే కొంతమందిని చూస్తున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది. సో బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ యాక్చువల్లీ లైవ్లో కనిపిస్తూ ఉన్నారు. అండ్ కొన్ని వీడియోస్ ఏంటంటే లైవ్లో చెప్తేనే ఇంకా ఎక్కువగా వాళ్ళకి అర్థం అవుతూ ఉంటుంది. సో ఏం చెప్తారు లైవ్లో? ఈ రోజు మేము సుమన్ టీవీ ద్వారా వచ్చేసాం కదా మాట్లాడడానికి. యాక్చువల్గా ట్రైనింగ్ స్టార్ట్ చేసి ఒక 15 మినిట్స్ అయింది ఈ రోజు సెషన్. ఓకే. డైలీ యూజువల్గా ఒక 45 to 50 మినిట్స్ ట్రైనింగ్. 45 మినిట్స్ చేస్తారు. ఓకే. చీటింగ్ ఏమైనా ఉంటుందా? రోజు డైలీ వస్తారా? ఏదైనా షూట్ ఉంటే షూట్ ఉంటే చీట్ ఉంటుంది, మిస్ అవుతుంది. మనం ఏంటంటే కామన్ పీపుల్కి చెప్తున్నాం ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో అయినా ఓకే, ఆఫ్లైన్ అయినా ఓకే, న్యూట్రిషన్ గురించి చెప్తూ ఉన్నారు. కానీ సెలబ్రిటీస్ అనగానే అందరికీ ఒక క్యూరియస్ ఉంటుందండి. సో అర్జున్ గారి ఈయన డైట్ కావచ్చు, ఈయన తీసుకున్నటువంటి ట్రైనింగ్ కావచ్చు, ఈరోజు తెలుసుకుందాం అనుకుంటున్నాం లైవ్లో. మరి మీరు రెడీగా చెప్పడానికి? డెఫినెట్లీ. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. అడగచ్చా? ఓకే. కాదు, మీకు మామూలుగా మీరిద్దరు ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు, ఓపెన్. కాకపోతే ఏంటంటే ఈయన ట్రాన్స్ఫర్మేషన్ చూసి చాలా మంది ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నారు బాడీ విషయంలో యాక్చువల్లీ, ఎస్పెషల్లీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జున్ గారి నుంచే స్టార్ట్ చేస్తాను. ఆయనకి అసలు అవసరమే లేదు, కానీ ఇలా ఎందుకు మౌల్డ్ అవుతున్నారు యాక్చువల్లీ? ఈ పర్టికులర్ బాడీ అయితే మేము ఇప్పటివరకు చూడలేదు యాక్చువల్లీ. ఎందుకు అని మీకేమైనా తెలుసా? అసలు నాకు తెలుసు, ఆయనే చెప్తారు కదా. ఆయనే చెప్తారా? ఓకే. మరి అయితే ఆయనతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, మీరు ఆయన్నే అడగండి. ఓకే, డన్. ఇంతకు ముందు కూడా మీరు జిమ్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు ఇంకొంచెం డిఫరెంట్గా కనిపిస్తూ ఉన్నారు. ఏంటి అసలు దేనికోసం, ఏ పర్పస్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తున్నారు? జిమ్ నేను రెగ్యులర్ ఏం కాదు, ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుంటాం. కానీ ఏదైనా గేమ్స్ ఆడుతూనో లేదా అప్పుడప్పుడు జిమ్కి అట్లాగే ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే మటుకి ఆ ప్రాజెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం మటుకి తప్పకుండా కొంచెం డిసిప్లైన్గా ఆ 3 months లేకపోతే 6 months ఎంత టైం ఉంటే అంత టైం జిమ్ హిట్ చేస్తాం గట్టిగా. ఓకే. సో ఒక ప్రాజెక్ట్ వచ్చింది పెద్దది, సో దాని గురించి అంతే. ఒక పెద్ద ప్రాజెక్ట్, అందుకే ఇంత బిగ్ ట్రాన్స్ఫర్మేషన్. అదేంటనేది నేను చెప్పను, చెప్తే ఫ్యాన్స్ కొడతారండి. కాబట్టి అందరికీ తెలుసు, అది హైడ్ చేయలేము యాక్చువల్లీ. బట్ ఒక పెద్ద ప్రాజెక్ట్ రావడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రాజెక్ట్ పెద్దది చిన్నది అని కాకపోయినా ఏ ప్రాజెక్ట్ వచ్చినా అది ఒక ఆపర్చునిటీ అనుకొని అది స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత ఉంది ఎంత లేదు అనేది మైండ్లో తీయడం మానేసి అసలు మనల్ని మనం కనిపించిన 1 or 2 seconds లేకపోతే 1 minute 2 minutes అయినా సరే మంచిగా కనిపించాలి అనేది, ఇచ్చిన క్యారెక్టర్కి న్యాయం చేయాలి అనేది నా ఇది. సో అందుకని కొంచెం అంతవరకు కొంచెం డిసిప్లైన్గా ఉంటాను. ఓకే, సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జర్నీ అసలు ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు యాక్చువల్లీ
స్మాల్ స్క్రీన్ మీదే సిల్వర్ స్క్రీన్లో కూడా కొంచెం ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి ఇంకా కష్టపడుతూ ఉన్నారు. అండ్ ఎప్పటికప్పుడు ఏంటంటే బాయ్స్ వచ్చేమో హ్యాపీగా అర్జున్ అన్న లవ్ యూ అన్న సంథింగ్ మీరు మాట్లాడే మాటలకి చాలా అన్కండిషనల్ లవ్ ఇస్తుంటారు. బట్ ఎవరైనా ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడతారు. ఒక్క ఛాన్స్ అంటుంటారు కదా, దాని గురించే మన ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఉంటుంది. నవేడేస్ ఏంటంటే ఓన్లీ సినిమాలకు కాదు, నేను బాగుండాలి, నేను హెల్తీగా ఉండాలి కాబట్టి నాకు జిమ్ అనేది అవసరం. జనాల్లో చాలా మట్టుకి ఫిట్ గా ఉండాలి, హెల్త్ పరంగా కానీ ఫిట్నెస్ లేకపోతే బాడీ పరంగా కానీ అదొకటి అవేర్నెస్ అందరికీ వచ్చింది. సో అందరూ మ్యాక్సిమం 80% వరకు అందరూ స్టార్ట్ చేశారు. హెల్త్ రిలేటెడ్ లేకపోతే జిమ్ రిలేటెడ్ కానీ కుదిరినా కుదరకపోయినా వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు వాళ్ళకి ఈరోజు చెయ్యాలరా అన్నప్పుడు మట్టుకు వస్తుంటారు. అవును, రీసెంట్గా ప్రగతి గారిని చూసారా? అసలు నిజంగా వావ్ కదా యాక్చువల్లీ. అది నిజంగా అది ఈ ఏజ్లో అంటే ఏజ్ ఏం కాదు కానీ ఆవిడకి, బట్ అలా స్టిల్ అనుకొని చేసి కాంపిటీషన్కి వెళ్ళి మెడల్ కొట్టడం అంటే అందులోనూ ఆర్టిస్టులు చాలా తక్కువ ఉంటారు. అంటే వాళ్ళకి మెయిన్గా టైం దొరకదు. అటు యాక్టింగ్ ఒక్కరోజు మాకు సెలవు దొరికినా శుభ్రంగా దుప్పటిదని పడుకోవాలనిపిస్తుంది. సో ఆవిడే నిజంగా అసలు ఒక విధంగా ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవాలి చాలా మందికి. ఓకే అర్జున్ గారు, మీకు బేసికల్గా ఏంటంటే మీరు మెయింటెనెన్స్ వల్లే ఇక్కడ దాకా యాక్చువల్లీ ఎంతో కొంత మెయింటెనెన్స్ ఉంది మీలో, బట్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక క్యారెక్టర్ కోసం అనుకున్నారు. యాక్చువల్లీ ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు ఇంత ట్రాన్స్ఫర్మేషన్ అనేది? ఎన్ని రోజులు ఇంకా ఉందని చెప్పారు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అసలు ఈ వర్కౌట్స్ అనేది? ఇది నాకు తెలిసి ఈ ఇయర్ జాన్ నుంచి స్టార్ట్ చేశాను. ఓకే, అంటే ఇప్పుడు జాన్కి 1 year అయిపోతుంది కదా? 1 year అవుతుంది. 1 year నుంచినా? బాబోయ్, డేట్స్ ఎలా అవుతున్నాయి? మీరు షోస్లో కనబడుతున్నారు, పరివార్లో కనిపిస్తున్నారు, బయట కనిపిస్తున్నారు, ఈవెంట్స్లో కనిపిస్తున్నారు, మన జీ తెలుగులో కనిపించారు మీరు మిస్సెస్. అంటే ఈవెంట్స్ షోస్ అంటే రోజుల తరబడి ఉండగా 1 day అంతే. షోస్ ఇవి రన్నింగ్ కావాలి కదా ఏదో ఒకటి మరి ఉండడానికి. ఓకే సరే, అసలు వెంకట్ గారి ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది? అంటే కొంచెం చాలా స్ట్రిక్ట్గా ఉంటుందా, ఫ్రెండ్లీగా ఉంటుందా, ఎట్లా చెప్తాడు అసలు ఆయన? ఫ్రెండ్లీగా అంటే ఉన్నంతసేపు ఫ్రెండ్లీగా ఉంటుంది. రిజల్ట్ అంటే ఇప్పుడు రిజల్ట్ ట్రైనర్ తెప్పిస్తాడు అంటే ఆయన చేతిలో మొత్తం ఉండదు కదా, మనం కూడా ఎంతకంత ఎఫర్ట్ పెట్టాలి. సో ఆయన పెట్టినప్పుడు ఎఫర్ట్ మనం పెట్టకపోతే రెండో మొహం చూపెడతాడు ఆయన. రెండో మొహం ఉందా? అంటే ఇప్పుడు మేము ఫస్ట్ ఫేజ్ ఒకటే చూసాము. అంటే పడతాయి తిట్లు, నాకు కూడా పడుతుంటాయి. మిమ్మల్ని పడతాయి, ఎవరికైనా పడతాయి. ఓకే, అంటే ఏ విధంగా ఎట్లా ఉంటుంది? సీరియస్ చెప్తాడా? సీరియస్గా అంటే కొంచెం హట్ అవుతాం కానీ అప్పుడు సర్లే అన్నాయి కదా అని చెప్పి మళ్ళీ లైట్ తీసుకుంటాం. సార్ హట్ అయ్యేలాగా చెప్తారు సార్ ఆయన, అంత స్మూత్గా ఉంటారు అసలు? నేను రామక్క, నేను సాఫ్ట్గా చెప్తున్నా, వేరేలా చెప్తారా? ఓకే సరే. యాక్చువల్లీ ఈ బాడీ ఆల్మోస్ట్ 1 year నుంచి, జాన్ కంటే 1 year అయిపోతుంది. ఫుడ్ ఆయన ఇచ్చిన మెన్యూ తీసుకోవాలా? అంటే ఎట్లా ఉంటుంది అసలు? మొత్తం మీరు ఎలా ఉండాలో ఆయనే చెప్తారు అసలు? మొత్తం ఎలా ఉండాలంటే ఆబ్వియస్లీ బాడీ ఎప్పుడైనా చేసేటప్పుడు 70% డైట్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఎవరికైనా సరే. ఓన్లీ మనం ఏది తిని జిమ్ చేసినా అయిపోద్ది అంటే అట్లా కాదు. సో మనం స్క్రీన్ మీద కనపడాలన్నప్పుడు స్క్రీన్కి ఎంత బాడీ ఉండాలి, ఎంత టైప్లో ఉండాలి, అట్లా దానికోసం డైట్ ప్లాన్ ఏంటి, అది కొంచెం అన్నీ అనేస్తాను నేను. అది యాక్చువల్లీ నా జాబ్ కాదు కదా, నేను కూర్చొని అవన్నీ చదివి మళ్ళీ నేను నేర్చుకుని నేను చేయలేను కదా, నా పనులు నాకుంటాయి. సరే, ఆయన ఇచ్చిన డైట్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవడానికి ట్రై చేస్తారు? ఎక్కడన్నా చీట్ మిల్ ఏమైనా ఉంటుందా? చీట్ మిల్ అంటే మాకు షూట్స్లో ఇంకా అప్పుడప్పుడు అవ్వదు కదా. అంటే సిటీలో ఉన్నంత వరకు ఓకే మెయింటైన్ చేస్తాం, కొంచెం బయట దూరం ఏరియా రిమోట్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు దొరకదు కాబట్టి మన దాంతో అడ్జస్ట్ అయిపోవాల్సి వస్తుంది. అప్పుడప్పుడు కొంచెం ఒక 3-4 days అట్లాగా కొంచెం అటు ఇటు అవుతుంటుంది. బట్ స్టిల్ మళ్ళీ రాగానే ఒక 1 week కొంచెం స్ట్రిక్ట్ డైట్ చేస్తే మళ్ళీ బ్యాక్ టు షేప్. బేసిక్గా యాక్టర్స్కి ఏంటంటే క్యారెక్టర్స్ కోసం ఎదురు చూస్తుంటారు. ఆ క్యారెక్టర్కి మీ బాడీ ఇలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, మీరు మొత్తం మీ లుక్ చేంజ్ అవ్వాలని చెప్తారు ఫస్ట్ డైరెక్టర్స్. ఆ ఛాలెంజ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ కష్టం అనిపిస్తుంది, చేస్తున్నప్పుడు అలవాటు అయిపోయింది. ఫస్ట్ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే బిఫోర్కి ఇప్పటికి అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇలా చూస్తే. యాక్చువల్లీ అంటే దాని వెనకాల హార్డ్ వర్క్ కూడా చాలా ఉంటుంది. మీ క్యారెక్టరైజేషన్కి ఎంతవరకు ఇప్పుడు బాడీ ట్రాన్స్ఫార్మ్ అయింది, ఇంకా ఎంతవరకు ఉంది యాక్చువల్లీ? అంటే షూట్ టైంని బట్టి, ఆ షూట్లో అలా డిస్ప్లే చేయాలి అన్నప్పుడు ఆ టైంని బట్టి ఒక 20-25 days గ్యాప్ ఉంటే దానికి ప్రిపేర్ అయ్యేలాగా టోన్ చేసుకున్నాము. ఓకే, అంటే ఫిట్గా ఉంచుకున్నాము. ఆ కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అనేది అప్పుడు స్టార్ట్. ఇంకా ఎన్ని డేస్ ఏమైనా ఉందా? ఇంకా ఆల్మోస్ట్ 1 year నుంచి చేస్తున్నట్టున్నారు.
అంటే స్కెడ్యూల్ని బట్టి వాళ్ళు ఇచ్చిన డేట్స్ని బట్టి చూసుకొని అప్పుడు ఓకే, సరే ఇదంతా బాగానే ఉంది. నేను డైరెక్ట్గా కొన్ని క్వశ్చన్లు అడగాలనుకుంటున్నాను. అడిగింది. జిమ్ అనేది పాజిటివ్ ఉంది, నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయి. కొంతమంది ఏంటంటే హెవీ జిమ్ చేస్తే హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతున్నారు అంటున్నారు. బయట పబ్లిక్ అవే చూస్తారు, నేను వెనకాల ఏం జరిగిందో తెలియదు. కొంతమంది ఏంటంటే జిమ్ అనేది మనకి హెల్త్తో ముడిపడి ఉంటుందని చెప్తుంటారు. సో వాట్ ఈజ్ యువర్ పర్సెప్షన్? జిమ్ అనేది ఏంటి అసలు? అది ఏదన్నా మన లిమిట్లో చేయాలి, ఎక్స్ట్రీమ్ చేయకూడదు అనేది నా ఉద్దేశం. అంటే వాళ్ళ హార్ట్ స్ట్రోక్ వచ్చింది కొంతమందికి అంటే హెల్త్ ఇష్యూ వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు. దానివల్ల ఎక్కువ ఇది చూపిస్తుంది, కానీ ఓన్లీ జిమ్ వల్ల అంటే నేను ఇది అనుకోను. ఎందుకంటే ఆ ఫుడ్ హ్యాబిట్స్ లేకపోతే వాళ్ళ డైలీ లైఫ్ రొటీన్ కనుక నార్మల్గా ఉంటే హార్ట్ రేట్ కంట్రోల్ అవ్వడం, కొలెస్ట్రాల్స్ ఇవన్నీ కంట్రోల్ అవ్వడం ఇలా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. అంటే ఎగ్జాక్ట్లీ నేను ఎప్పుడు ఆ సిచ్యువేషన్ చూడలేదు కాబట్టి చెప్తున్నాను. నాకు తెలిసి మన హ్యాబిట్స్ వల్లే అది అవుతుంది. జిమ్ వల్ల హార్ట్ రేట్ అప్ అండ్ డౌన్ అయ్యి అలా అయిందంటే అదేమీ కాదని లిమిట్లో చెయ్యాలి అనేది ఒక ఇది. ప్లస్ మనకి దాని గురించి అవగాహన లేనప్పుడు ఒక గైడెన్స్, సపోర్ట్ అనేది అవసరం. ట్రైనర్ నాకు తెలుసు కదా, నేను చేసేసుకుంటాను, ఏముందిలే ఆన్లైన్ వీడియోలు చూసి అంటే ఇలాగే జరుగుతుంది. ఓకే ఓకే, సూపర్. సో ఇంకొకటి ఏంటంటే యాక్టర్స్కి ఛాలెంజెస్ ఉంటాయి, క్యారెక్టర్స్ సంబంధించి. ఆ ఛాలెంజెస్ వర్కౌట్ చేయాలంటే కంపల్సరీగా ఒక మంచి ట్రైనర్ అనేది అవసరం. నేను చాలా విన్నాను సార్, నవడేస్ ఏంటంటే ఈ కోచెస్ ఎవరైతే ఉన్నారో ట్రైనింగ్ ఇస్తున్నారో వాళ్ళకే ల్యాక్స్లో శాలరీస్ ఉన్నాయంట. పర్సనల్ ట్రైనర్స్కి ల్యాక్స్లో ఉన్నాయి. అంటే అంత వైబ్ ఉంది యాక్చువల్లీ ట్రైనర్స్కి. ఎస్పెషల్లీ వెంకట్ గారి ట్రైనింగ్లో మీరు ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ జర్నీ చేస్తున్నారు. మాకు సుమన్ టీవీలో వీడియోస్ కింద కమెంట్ పెడుతున్నారు, చాలా జెన్యున్గా నమ్మొచ్చా, మేము ఒక లైఫ్ ఇప్పటి నుంచి ఒక జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, మీరేం చెప్తారని చెప్పి కమెంట్స్ చేస్తున్నారు. అలా కమెంట్స్ చేసే పబ్లిక్కి మీరు చెప్పే ఆన్సర్ ఏంటి వెంకట్ గారి గురించి? ఇప్పుడు లైఫ్లో పైకి రావాలి అనుకునే ఎవరైనా, ఆర్టిస్ట్ అయినా, ట్రైనర్స్ అయినా, కామన్ ఎవరైనా బిజినెస్ అయినా, వాళ్ళు ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఇంత అమౌంట్ ఛార్జ్ చేస్తారు. అది పబ్లిక్లో పేరు వచ్చి ఇదంతా అయినప్పుడు పెంచుతారు. అది మరీ హ్యూజ్ అయినప్పుడు ఆబ్వియస్లీ 1,00,000, 5,00,000 ఎంత అంటే అంత ఛార్జ్ చేస్తారు. మేమైనా అంతే, కామన్ పబ్లిక్ ఎవరైనా అంతే. సో ఎక్స్పీరియన్స్ని బట్టి, ఆ పేరు వచ్చిన పేరు, పబ్లిక్లో వచ్చిన పేరుని బట్టి ఎవరైనా లైఫ్లో పైకి రావాలని చూస్తారు కాబట్టి ఛార్జ్ చేయడంలో తప్పులేదు నన్ను అడిగితే. అంతేనా? అంతే కదా. అయితే ఇది నమ్మచ్చు, అయితే లక్షల్లో ఉంటుంది పేమెంట్. అంతే కదా, ఐటీ వాళ్ళు అయినా ఎవ్రీ ఇయర్ వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి హైక్ కోసం చూస్తారు. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు సపోజ్ రజనీకాంత్ గారు ఉన్నారు, అందరికీ తెలుసు. కొత్తగా వచ్చినాడు ఎవరైనా వెళ్ళి నేను 10 లక్షలు ఇస్తాను నాకు చేస్తారంటే వాళ్ళు చేస్తారా? చెయ్యరు కదా. కరెక్ట్. సూపర్. సో ట్రైనర్స్ అయినా అంతే, యాక్టర్స్ అయినా అంతే, బిజినెస్ పీపుల్ అయినా అంతే. సింపుల్ లాజిక్. కరెక్ట్. అర్జున్ గారు, జిమ్ అనేది ఇప్పుడు అందరికీ లైఫ్లో ఒక భాగం అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్గా చిరంజీవి గారి జిమ్ వీడియో బయటకు వచ్చినప్పుడు ఎవ్రీబడి ఒక రకంగా హ్యాపీ యాక్చువల్లీ. అంటే ఆయన జిమ్ చేసి మనం ఎందుకు హ్యాపీ అవ్వాలని కూడా అనుకుంటుంటే, ఎందుకంటే కొంతమంది ఫేవరెట్ స్టార్ ఏదైనా చేస్తే మనం కూడా చేయాలని మోటివేషన్ వస్తుంది. ఎందుకంటే ఆయన డ్రెస్సింగ్ స్టైల్కి, ఆయన ఉన్నదానికి, ఇండస్ట్రీలో ఆయన ఇన్స్పిరేషన్గా అనుకుంటూ ఉంటారు. ఆ మోటివేషన్ చాలా మందికి వచ్చింది. దట్టు ఎక్కడ అప్రోచ్ అవ్వాలి? గల్లీకి ఒక జిమ్ ఉంటుంది, సో అందరూ నేర్పిస్తామంటున్నారు. దట్టు మనకి డిజిటల్ మీడియా బాగా అప్డేట్ అయిన తర్వాత, ఫోన్ చేతిలోకి వచ్చిన తర్వాత అన్ని ఆన్లైన్లో నేర్చేసుకోవచ్చు అన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది యాక్చువల్లీ. బట్ మనం లైవ్గా చేయడం వేరు, అట్లా చేయడం కూడా వేరు, ట్రైనింగ్ లేకుండా. బట్ కొన్ని సిచ్యువేషన్స్ చూస్తున్నప్పుడు చాలా జెన్యున్గా ఎక్కడ ఎవరు ఉన్నారు, మనకి మంచి ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ ఇస్తారు, అది కూడా మనందరికీ ఉపయోగపడే బడ్జెట్లో అని ఆలోచిస్తుంటారు. బట్ వెంకట్ గారు రీసెంట్గా 999 ప్యాక్, ఆన్లైన్ కావచ్చు, న్యూట్రిషన్ గురించి కావచ్చు, ఆ ప్యాక్ అనేది చెప్పడం జరిగింది, 999 అనేది. సో అది మేము విన్నప్పుడు మేమే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. మేము చెప్తున్నాం ఆడియన్స్కి సుమన్ టీవీ నుంచి, ఒక మంచి ప్యాకేజ్లో ఉంది, మీరు ఖచ్చితంగా వెళ్ళి ట్రైన్ అవ్వచ్చు అని చెప్తున్నాం. సో మీరు విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది యాక్చువల్లీ? ఇది ఫస్ట్ నేను అంటే యూజువల్గా డిస్కస్ చేసుకుంటాం కదా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే, ఎన్ని షూటింగ్స్ ఎలా జరుగుతుంది, నీ బిజినెస్ ఎలా ఉందని. సో నేను అది చూసినప్పుడు అడిగా, జనరల్గా పర్సనల్ కూడా జిమ్లో వెంకట్ ఆబ్వియస్లీ సీనియర్ ట్రైనర్ కాబట్టి ఛార్జ్ ఎక్కువ చేస్తారని తక్కువ మంది తీసుకుంటారు. సో నేను ఎందుకు వర్కౌట్ అవ్వదు కదా అని అడిగినప్పుడు మాట అన్నాడు. అంటే నేను అప్పుడు నవ్వుకున్నా కానీ తర్వాత నిజమే కదా అనిపించింది. ఇంతవరకు ఏ ట్రైనర్ చేయలేదు. సో నేనేంటంటే ఈ ఫిట్నెస్ అవగాహన అనేది
చాలా ఆన్లైన్ వీడియోస్ వచ్చి చాలామంది తెలియక చూసి అవి ఏమైంది చేసేద్దాంలే అని అనుకుంటున్నారు. అది అందరికీ సెట్ అవ్వదు. ఎందుకంటే విలేజెస్లో కొంతమంది వాళ్ళ బాడీ టైప్స్ వేరుంటాయి. సో వాళ్ళకి వర్కౌట్ అయ్యిద్ది. ఎందుకంటే వాళ్ళు ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కువ ఉంటుంది, ఏం చేసినా ఏం తిన్నా అరిగిపోద్ది. ఎందుకంటే వాళ్ళ డైలీ లైఫ్ పనులు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఆన్లైన్లో చూసి నేర్చుకొని బాడీలు తెచ్చుకొని అది వాళ్ళకి వర్కౌట్ అయ్యిద్ది. వేరే సిటీ పీపుల్ లేకపోతే కొంతమంది బాడీ టైప్ డిఫరెంట్ ఉన్న వాళ్ళు ఆన్లైన్లో ఏది పడితే అది చేసి చూసి వాళ్ళ బాడీకి ముందు అది సూట్ అవుతుందా లేదా అని ఐడియా లేకుండా అది చూసి చేసి చాలామంది మీరు ఇందాక అన్నట్టు హార్ట్ ఫెయిల్యూర్స్ వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో అలాంటివి ఆలోచించి ఆయన హెల్త్ అనేది ఒక గైడెన్స్ అనేది కామన్గా అందరికీ మినిమం అన్నా తెలియాలి, అది అందరికీ చేర్చాలనేది ఆయన ఉద్దేశం అన్నాను. నేను ఒక క్వశ్చన్ వేసాను, సరే 999 అన్నావు, ఎక్కువ మంది జాయిన్ అయిపోయారు, మరి ఎలా మానిటర్ చేస్తావు అందరు? కరెక్ట్, కష్టం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే పర్సనల్ చేయలేడు, వాళ్ళు ఫోన్లు చేసి ఫోన్ అటెండ్ అయ్యి మానిటర్ చేయడం కష్టం కదా అని. ఎలా మానిటర్ చేస్తావు ప్రతి ఒక్కరిని అనేది నేను అడిగాను. సో ఏ ఐడియాలు అయితే చెప్పాడు కొన్ని, అంటే ట్రైనర్స్కి వాళ్ళ బాడీ టైప్ని బట్టి వాళ్ళని డివైడ్ చేసి బాడీ వెయిట్ని బట్టి వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ ఎక్సర్సైజెస్ ఎంత టైంలో చేస్తున్నారు, ఎవరైతే ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది వాళ్ళని డివైడ్ చేసి ఒక బంచ్ లాగా ఒక్కొక్క ట్రైనర్కి ఇంతమంది బ్యాచ్ నేను అప్పగించి అలా చెయ్యాలి. లేకపోతే ఇంకా వేరే డిఫరెంట్ ఐడియాస్తో ఉన్నారు. సో ఆ మానిటరింగ్ అనేది కూడా కొంచెం ఈజీ అవ్వచ్చు అనేది నాకు కూడా థాట్ వచ్చింది. సో థాట్ బాగుంది అనిపించింది నాకైతే. ఫస్ట్ నవ్వుకున్నా కానీ సరే మంచి కాజు, మరి దీన్ని ఎంతవరకు సక్సెస్ అయ్యిద్ది, ఎంతవరకు ఆదరిస్తారు అనేది ఇంకా జనాల మీద ఆధారపడింది, చూడాలి. సో ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ సపోర్ట్ లేకపోతే చెయ్యకూడదు అనేది నా ఉద్దేశం. డిజిటల్ చూసి చాలామంది చూసి చేసేద్దాంలే వెళ్ళిపోతాంలే అంటే అది కాదు. ముందు వాళ్ళ బాడీ టైప్, ఇది చాలామంది ట్రైనర్లు కూడా బయటికి చెప్పరు కానీ నేను చెప్తున్నాను. ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ చేసినప్పుడు ఫస్ట్ బ్లడ్ టెస్ట్, వాళ్ళ వెయిట్ ఏంటి ఎంత ఉంది అనేది ముందు అది తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా అని మీరు వెళ్ళి బయట బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఓకే అని చేయించుకుంటే అవ్వదు. అది చేయించుకొని వాళ్ళ బాడీ టైప్ ఏంటి, బిఎంఐ అని కాదు, అసలు ముందు తన వాటర్ బాడీయా లేకపోతే తన బాడీ ఎంతవరకు సపోర్ట్ చేయగలదు, ఎన్ని మంత్స్ వరకు చేయగలదు అనేది వెంకట్ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉండి నేర్చుకొని ఇప్పటికీ నేర్చుకుంటాడు. ఆయన ఎక్కడైనా ఇంటర్నేషనల్ లెవెల్ ఎక్కడైనా సెషన్స్ కండక్ట్ చేస్తున్నారంటే వెళ్తారు క్లాసెస్. స్టిల్ ఏదో నేను ట్రైనర్ అయిపోయాను, ఇంతమందికి సెలబ్రిటీ చెప్పానని కామ్గా ఉండడు. నేర్చుకునేది ఎప్పుడైనా మాకైనా అంతే, ఎవరికైనా అంతే, నేర్చుకునేది కొత్తది ఉంటానే ఉంటుంది. సో అట్లా ప్రాపర్ గైడెన్స్ అన్నీ ఉన్నాయి, తెలుసుకున్నారు కాబట్టి అలా బాడీ టైప్ని డిఫరెన్షియేట్ చేసి ఎంతవరకు అవుతుంది, ఎంతవరకు వీళ్ళు న్యాచురల్గా చేయగలరు, ఎంతవరకు వీళ్ళని పుష్ చేయగలం మనం అనేది చూసి ఇవన్నీ చేస్తారు. కాబట్టి కొంచెం ఆయనకి బయట ఎంతో సక్సెస్ రేట్ ఎక్కువ ఉండేదని నా అభిప్రాయం. అర్జున్ గారు, యాక్టర్స్కి ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళ షెడ్యూల్స్ ఉంటాయి, టైం చాలా తక్కువ ఉంటుంది. ఒక క్యారెక్టర్ రాగానే ఈ టైంలోనే ట్రాన్స్ఫర్ అవ్వాలి బాడీ అంటుంటారు. ఆ తక్కువ టైంలో 6 ప్యాక్లు వేరే బల్కీ బాడీ అనేది రావడం కష్టం. సో దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు అసలు యాక్టర్స్? మీరేం చెప్తారు యాక్చువల్లీ? అంటే ఇప్పుడు మన జాబ్లో, మీ జాబ్ అయినా మా జాబ్ అయినా, మీకు ఒక పెద్ద ఇంటర్వ్యూ చేసి మీకు పైకి రావాలన్నప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది, ఎంతో కొంత చేస్తాం. సో అది మాకు తప్పదు కాబట్టి నిజంగా అది లైఫ్లో మనకి వెళ్ళడానికి ఒక స్టెప్ ఫార్వర్డ్ అవసరం అవుతుంది అనుకుంటే రిస్క్ మేనేజ్మెంట్ చేస్తాం, ఇది అందరికీ తెలుసు. అందులో మాకు పర్టికులర్గా చాలా షార్ట్ స్పాన్, అంటే అప్పుడు మూవీ వాళ్ళకి సెట్స్ మీదకి వెళ్ళిపోవాలి, ప్రొడ్యూసర్ ఈ టైం స్పాన్ ఇచ్చారన్నప్పుడు మాకు తప్పదు. సో ఆ టైంలో మా బాడీని ఎట్లా మోల్డ్ చేయాలి, దాన్ని ఎంతవరకు, అంటే ఎంత పర్సెంట్ న్యాచురల్ బాడీ చేయొచ్చు, ఎంత పర్సెంట్ ఏమన్నా సప్లిమెంట్స్ వాడి దాన్ని చేయొచ్చు అనేది దాని మీద డిపెండ్ అయ్యి చూసుకుంటాం. ఓకే. అండ్ ఇంకొక మాట వినిపిస్తుంటుంది, యాక్ట్రసే అనుకోండి, ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్ అయిపోయారు అనుకోండి, ట్రాన్స్ఫర్మేషన్ ఫుల్గా అయిపోయింది, అర్జున్ 3 monthsలోనే లేదా 1 yearలోనే ఇంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందా? ఏమో, మేబీ స్టెరాయిడ్స్ వాడచ్చేమో, మన వెనకాలే మాట్లాడుతుంటారు. కొన్ని తెలియని వాళ్ళు ఏంటంటే ఇంత త్వరగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవ్వదేమో, ఆల్మోస్ట్ జిమ్లో ఉన్న వాళ్ళు ప్రోటీన్స్ వాడతారు, ట్యాబ్లెట్స్ యూస్ చేస్తారు, స్టెరాయిడ్స్ వాడతారు అంటుంటారు. ఇది ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు?
ఇప్పుడు జనాలకి చాలామందికి కామన్గా ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్పాను, మీరు వెళ్ళి ఇంకో 2 ఎక్స్ట్రా ఇంకొకరి దగ్గర చెప్తారు. ఏముందిరా స్టెరాయిడ్స్ వాడాడు, మామూలు వాడలేదురా, ఇన్ని నెలలు తీసుకున్నాడంట. మనిషికి ట్రాన్స్ఫార్మ్ అయిపోద్ది, ఒకటి వేసి ఎక్స్ట్రా చెప్తారు. బట్ స్టెరాయిడ్స్ అంటే అదేదో ప్రాణాల మీదకి వచ్చేది కాదు. అండ్ స్టెరాయిడ్స్లో కూడా టైప్స్ ఉంటాయి. సో మాకు అతి తక్కువ టైములో ఉన్నప్పుడు, ఇప్పుడు 3 మంత్స్ ఉందనుకోండి, ఒక 2 మంత్స్ పుష్ చేస్తాం న్యాచురల్గానే. అది అవ్వలేదు అన్నప్పుడు సప్లిమెంట్స్ వాడతాం. అర్జున్ సార్, డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇంత సూపర్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది మీ బాడీలో, అసలు మీరు స్టెరాయిడ్స్ వాడకుండానే చాలా జెన్యున్గానే రియల్గానే తగ్గారా, లేదంటే ఇంత బాడీ బిల్డ్ చేసుకున్నారా? అంటే స్టెరాయిడ్స్ వాడితే బాడీ అది వేరేలా ఉంటుంది. ఇంత సూపర్గా అంటే ఇందాక నేను చెప్పాను, అంటే ప్రాపర్ గైడెన్స్, న్యాచురల్గా ఎంతవరకు పుష్ చేయాలో ఫస్ట్ అంతవరకు పుష్ చేస్తున్నాను. సప్లిమెంట్స్కి స్టెరాయిడ్స్కి చాలా తేడా ఉంది. సప్లిమెంట్స్, అందరూ సప్లిమెంట్స్ని స్టెరాయిడ్స్ అని చాలామంది అపోహ ఉంటుంది. అంటే స్టెరాయిడ్స్ అనగానే వెంటనే నువ్వు బీసీడబ్ల్యూ వాడతావా, ప్రీ వర్కౌట్ వాడతావా, లేకపోతే ప్రోటీన్ వాడతావా. సప్లిమెంట్స్ వేరు, స్టెరాయిడ్స్ వేరు. సో సప్లిమెంట్స్ అంటే వేరస్ ప్రోటీన్, మల్టీవైటమిన్, లేకపోతే ఫిష్ ఆయిల్, లేకపోతే బీసీడబ్ల్యూఏ, ప్రీ వర్కౌట్, ఇవన్నీ సప్లిమెంట్స్ కిందకే వస్తాయి. అన్ని డైలీ డోస్ మన యూజువల్గా నార్మల్ పీపుల్ కూడా, ఎక్కువ వర్కౌట్ కాకపోయినా నార్మల్గా చిన్న చిన్న గేమ్స్ ఆడేవాళ్ళు, కానీ ఇవన్నీ డైలీ బాడీ డోసేజ్ అవసరమైన సప్లిమెంట్స్. అవి వాడి న్యాచురల్గా పుష్ చేస్తాం తప్ప స్టెరాయిడ్స్ వాడే అంత ట్రాన్స్ఫర్మేషన్ అవసరం అయితే ఇప్పుడు దాకా రాలేదు. స్టెరాయిడ్స్ కూడా ఎప్పుడు వాడలేదు. మరి వెంకట్ గారి దగ్గరికి మీరే కాదు, చాలా మంది క్లయింట్స్ వస్తుంటారు, నేను 1.5 మంత్లో నాకు ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, 1 మంత్లోనే కావాలి అని ప్రెషర్ పెడుతూ ఉంటారు. మరి ఆయన ట్రైనింగ్లో ఏమైనా ఎప్పుడైనా ఆయన సైజ్ చేస్తారా ఎవరికైనా స్టెరాయిడ్స్ వాడమని? ఈ కేసెస్ అంటే డైరెక్ట్గా వచ్చి అడిగిన వాళ్ళు తక్కువ మంది, కానీ బయట పాపం ఎక్కడో చేసి వాళ్ళకి అది అవ్వక మళ్ళీ ఇక్కడికి వచ్చి నాకు కావాలి, వీళ్ళ దగ్గర చేశాను, నాకు అవ్వలేదు, అలా కొన్ని కేసెస్ ఉన్నాయి. ఇదేంటంటే ఎక్కడ ఫెయిల్ అయింది ఇది అంటే, ప్రాపర్ నాలెడ్జ్ లేనప్పుడు. ఇప్పుడు నేను జిమ్ ట్రైనరు, నేను కొన్ని స్టెరాయిడ్స్ వాడి నేను బాడీ చేసేసాను, నాకు బాడీ సూట్ అయింది, ఓకే. ఇది నేను వచ్చిన క్లయింట్ మీద అవే ఇచ్చి చేసేస్తాను అంటే తన బాడీకి సపోర్ట్ చేయలేదనుకో, తనకి ఏదన్నా లివర్ ఫంక్షనాలిటీ లేకపోతే ఇంక వేరే ఏదన్నా ప్రాబ్లం ఉండింది, అది అనాలిసిస్ చేయకుండా చేస్తే అవ్వకపోవడము, లేకపోతే వాళ్ళ బాడీకి ఆ స్టెరాయిడ్స్ అనేవి సూట్ అవ్వక వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వలేదు అంటే, అలాంటి కేసెస్ చాలా వచ్చినాయి. అంటే ఇది ప్రాపర్ అవగాహన లేకపోవడం వల్లనే నాకు అర్థమైంది. ఓకే. సో ఆ నాలెడ్జ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో అలాంటి కేసెస్ వచ్చినప్పుడు కొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేసి, మీ బాడీ టైప్ ఇది, ఇలా కాదు, అలా అవసరం లేదు, మీరు త్రూ సప్లిమెంట్స్ కొంచెం న్యాచురల్గా డైట్ మీద కొంచెం కంట్రోల్గా, అంటే ఇంతే తినాలి, రోజుకి ఇన్ని క్యాలరీస్ కౌంటు అనేది ఉంటే మీకు అవుతుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది. అలా టైం తీసుకొని చేసిన వాళ్ళు ఉన్నారు, లేదు నాకు కావాలి ఈ టైంలో మీ వల్ల అవదా అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే. సో అదొకటి చాలా ఇంపార్టెంట్, అందరూ తెలుసుకోవాల్సింది. కొంతమంది సోగ్గా బయట చూపించుకోవడానికి 6 ప్యాక్లు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళే కొంచెం ఎక్కువ మంది నాకు 3 మంత్స్లో కావాలి, లేదా 6 మంత్స్ అడుగుతుంటారా? అంటే నన్ను ట్రైనింగ్ దీని గురించి అని కాదు, కానీ వెంకట దగ్గర చేసావు కదా, నీకు ఎన్ని మంత్స్ పట్టింది, ఏమేమి వాడావు, అవును, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. పేర్లు ఎందుకులే, నేను ఈ వాడానని చెప్పి వాళ్ళు ఫోటోలు పంపించినవి కూడా ఉన్నాయి. ఓకే. యూజువల్గా చాలా జిమ్లో ఏం చేస్తారంటే, వాళ్ళు వాడే ఏంటో తెలియకుండా ఉండడానికి కూడా పైన కవర్ తీసేసి ఆ వైట్ ఇస్తుంటారు, వాడికి ఏం వాడుతున్నాడో కూడా తెలియదు. ఓకే. సో అలాంటి కేసెస్ చాలా వచ్చి ఇలా వెంకట దగ్గర అవి నేను చూసినవి కూడా ఉన్నాయి. ఆయన చెప్పినవి కొంతమంది నచ్చి, ఓహో ఇలా కూడా ఉంటుందా, అయితే నేను రాంగ్ స్టెప్ తీసుకున్నాను అని చెప్పి వాళ్ళు కొంచెం టైం అయినా సరే ఇక్కడ చేసి సక్సెస్ అయిన కేసెస్ ఉన్నాయి. అవ్వకుండా వెళ్ళిపోయి వేరే చోట మేము చేసుకుంటాం, మీ వల్ల అవదా అని వెళ్ళిపోయిన కేసెస్ కూడా ఉన్నాయి. ఓకే. సో మొత్తానికి సప్లిమెంట్స్ వేరు, స్టెరాయిడ్స్ వేరు. అయితే మొత్తానికి ఈ వీడియో ద్వారా మీ ద్వారా కూడా స్టెరాయిడ్స్ వేరు, సప్లిమెంట్స్ వేరు అని మాత్రం తెలుస్తుంది. ఏం చెప్తారు? సప్లిమెంట్స్ అంటే నథింగ్ బట్ న్యూట్రాసిటికల్స్, మనం డైలీ తీసుకునే ఇంటేక్. ఇప్పుడు కొంతమందికి వెజిటేబుల్స్, లేకపోతే కీన్వా, లేకపోతే వాళ్ళ దగ్గర ఉండే మనీ, దీన్ని బట్టి
తీసుకునే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అలాగా కొంతమందికి ఇంట్లో చేసుకోవడానికి కూడా కుదరకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ ప్రోటీన్ ఇంటేక్ కోసం ప్రోటీన్ పౌడర్ వాడడము, లేకపోతే వైటమిన్స్ కోసం వైటమిన్ ట్యాబ్లెట్ వేసుకోవడము, ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్స్ వేసుకోవడము, ఇవి సప్లిమెంట్స్ మేనేజ్ చేయడం అంతే. లేదు మాకు ఎక్కువ డబ్బులు ఉన్నాయి, మేము అన్ని ఏదైనా చేసుకోగలం అన్న వాళ్ళకి వెల్ అండ్ గుడ్. ఏది కావాలంటే అది తినొచ్చు. అఫ్కోర్స్ ఫిష్ తినొచ్చు డైరెక్ట్గా. అవి మాకు అప్పుడప్పుడు తక్కువ ఉన్నప్పుడు చేసుకోవడానికి టైం లేనప్పుడు సప్లిమెంట్స్ మేనేజ్ చేసుకుంటాం అంతే తప్ప. ఓకే. చాలా మంది ఏంటంటే వెంకట్ ఫిట్నెస్ అంటే ఓన్లీ సెలబ్రిటీలకే ట్రైనరు, సెలబ్రిటీలకి ఎక్కువ కోచ్ చేస్తుంటాడు అని ఇంతకుముందు అంటుండేవాళ్ళు యాక్చువల్లీ. బట్ ఎప్పుడైతే వీడియోస్ చేసిన తర్వాత కామనర్స్ కూడా రావచ్చు, ఆన్లైన్లోనే అయినా ఆఫ్లైన్లోనైనా అని ఎప్పుడైతే ఆయన రిక్వైర్మెంట్స్ చెప్పారో చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు యాక్చువల్లీ. ఇప్పుడు నేను మీకు రెండు క్వశ్చన్లు అడుగుతాను. ఒక క్యారెక్టర్స్ కోసం పక్కన పెట్టండి, ఒక మంచి బాడీ ఉండాలి, ఫిట్గా ఉండాలి, కొన్ని హెల్త్ ఇష్యూస్ వాళ్ళ లైఫ్ స్టైల్లో ఉన్న వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత వెంకట్ గారి ట్రైనింగ్లో అంటే ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ వస్తే ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది? మీరు ఆల్మోస్ట్ ఎగ్జిస్టింగ్ అని చెప్పొచ్చు, నాట్ ఏ ఫ్రెండ్, ఒక ట్రైనింగ్ అవుతున్నారు కాబట్టి. సో వెంకట్ గారి గురించి ఏం చెప్తారు ఇక్కడ ఫిట్నెస్ గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫిట్నెస్ నేర్చుకోవాలి లేకపోతే ఫిట్గా ఉండాలి అనుకునే వాళ్ళు చాలామంది జిమ్ చేస్తామని స్టార్ట్ అవుతారు కానీ కంటిన్యూ చేయరు. ఒకవేళ కంటిన్యూ చేసినా వాళ్ళు చెప్పినవన్నీ పాటించడానికి కొంచెం అటు ఇటు అవుతుంది. సో మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే డిసిప్లిన్ ఉండి కొంచెం కావాలి నాకు ఈ టైంలో అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే చేంజ్ చేసుకోవాలి బాడీ టైప్ అనుకున్న వాళ్ళు ఆ ఇచ్చిన డైట్ని ఫాలో అయ్యి ప్రాపర్ గైడెన్స్ ట్రైనింగ్ ఉండి ఆన్లైన్ అయితే ఆన్లైన్ మానిటరింగు లేదా డైరెక్ట్ ఇక్కడికి వస్తే ఇక్కడ మానిటర్ చేస్తే కనుక తప్పకుండా ఎవరైనా ఫిట్గా ఉండొచ్చు, ఎవరైనా బాడీని మెయింటైన్ చేయొచ్చు, వాళ్ళ బాడీ టైప్ ఏదైనా సరే. ఓకే. మానిటరింగ్ అని ఒక మంచి పాయింట్ చెప్పారు. అసలు వెంకట్ గారి మానిటరింగ్ ఎలా ఉంటుంది? మీది పక్కన పెట్టండి, మేమే వచ్చి జాయిన్ అయ్యాం అనుకోండి, ఎలా మనల్ని వాచ్ చేస్తుంటాడా అంటే డేకి అట్లా లైవ్ లో అయితే కనపడేస్తాడు ఖచ్చితంగా. చెప్పేది కదా, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది, మొహం మాడిపోద్ది ఎవరికైనా. అంటే మీకు చాలా సార్లు ఎక్స్పీరియన్స్ అయినట్టుంది అయితే. అంటే ఆబ్వియస్లీ తిడతాడు కదా మరి, స్ట్రిక్ట్ గా ఉంటాడు అయితే. అంటే నేను అదే ఇందాక అన్నట్టు మాకు తక్కువ టైంలో ఉన్నప్పుడు అన్నా ఇది వచ్చింది చేసేయాలన్నా అంటే ఒక వారం ఊపు మీద ఎరగొట్టేస్తాం. తర్వాత షూటింగ్ వల్ల ఆ రోజు పడుకోవడము లేకపోతే ఏం వెళ్తాం అని బతకం వేస్తాం. అప్పుడు పడుతుంటాయి మాకు, ఇంకోసారి చెప్పమాక అంటారు, 3 నెలలు ఉంది నాకు వచ్చేయాలి, ఎందుకు 3 రోజులు చేస్తావు 4 రోజులు ఇంట్లో పడుకో వెళ్ళి రామాక అంటే. సేమ్ ఇలాగే ఉంది, ఆయన చూస్తున్నట్టే ఉంది యాక్చువల్లీ. అయ్యో ఉంటాయి, మొహం మాడుతుంది ఎవరికైనా. మాకు తెలుసు కాబట్టి ఎప్పటి నుంచో సర్లే తిడతాడులే అని చెప్పి తప్పకుండా లేచి వస్తుంటాం. అండ్ ఇంకొకటి ఒక మంచి పాయింట్ చెప్పాలి, ఇప్పుడు ఈయన ఇస్తున్న ప్యాకేజెస్లో ఆన్లైన్లో 999 పెట్టారు కదా. ఫస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కరు కాల్స్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఫీమేల్స్ ఎక్కువ చేస్తున్నారు. పాపం ఇంట్లో హౌస్ వైఫ్లు వాళ్ళు పాపం వంట చేసుకుని బయటికి రాలేరు, కానీ వాళ్ళకి తగ్గాలని ఉంటుంది, వాళ్ళు కూడా అందంగా ఉండాలని ఉంటుంది. ఆయన ఇచ్చే చాలా వరకు సజెషన్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో ఏం చెప్తారు యాక్చువల్లీ ఆన్లైన్ క్లాసెస్ గురించి? అది చెప్పాను కదా, ప్రాపర్ గైడెన్స్ అండ్ సపోర్టు వాళ్ళ బాడీ టైప్ని బట్టి వాళ్ళు ఎక్సర్సైజు ఎంత టైంలో అంటే ఇన్ని క్యాలరీస్ మీకు ఎంత టైం పడుతుంది అనే దగ్గర నుంచి వాళ్ళు తినేది క్యాలరీస్ కౌంటు నుంచి ప్రతి ఒక్కటి మైక్రో మేనేజ్మెంట్ అంటారు కదా, ఆ టైప్లో మానిటరింగ్ జరుగుతుంది. ఇవన్నీ ఒక 1 వీక్లో అనాలిసిస్ చేసి వాళ్ళు ఎంత టైం పడుతుంది ఎంత అని వాళ్ళు ఇంప్రూవ్ చూసుకోవడానికి ప్రతి వీక్లీ ఇంప్రూవ్మెంట్ వీక్లీ మానిటరింగ్ అనేది చెప్తారు. ఈ వీక్లో మీరు ఇది ఇంప్రూవ్ చేసుకోవాలి, ఈ వీక్లో మీరు ఇది ఇంప్రూవ్ చేసుకోవాలి, అట్లా వీక్ వైజ్ మానిటరింగ్ ఉంటుంది కాబట్టి. సో ఆన్లైన్ ట్రైనింగ్ క్లయింట్స్ కొంచెం ఎక్కువ మంది ఉన్నారు. కాదు, ఒక ఫైనల్ క్వశ్చన్, నేను మిమ్మల్ని బిఫోర్ చూసా, ఆఫ్టర్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ వేరే ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది యాక్చువల్లీ. మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక హై మూమెంట్ ఉంటుంది కదా యాక్చువల్లీ. క్యారెక్టర్ పక్కన పెట్టండి, సినిమాలు పక్కన పెట్టండి, ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంత బల్కీగా యాక్చువల్లీ ఎప్పుడు లేదు. మిమ్మల్ని చాలా మీరు మాట్లాడితేనే చాలా పొలైట్ ఉంటుంది, అంత హార్డ్గా రఫ్గా మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయము యాక్చువల్లీ. చాలా రఫ్గా ఉన్నారు యాక్చువల్లీ. ఏంటి అసలు మాట్లాడడానికి కూడా కొంచెం అంటే నాకు ఈ కాస్ట్యూమ్లో ఇప్పుడు మిమ్మల్ని చూడలేదు కదా, కొంచెం ఇది ఉంది. మీ మిసెస్ రియాక్షన్ ఏంటి అసలు యాక్చువల్లీ ఇంత బల్కీ బాడీ? ఇంకా చెప్పాను కదా, నా ప్రొఫెషన్కి ఇది అవసరం కాబట్టి చేయడమే, అంతకు మించి ఏం లేదు. చెప్తున్నారండి కొంచెం ఫ్రెండ్స్ కావచ్చు వాట్ ఎవర్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి? ట్రాన్స్ఫర్మేషన్ అంటే అదే చూసినప్పుడు అడుగుతారు కదా, ఏంట్రా ఇంత ఇలా దున్నపోతలు తయారై
ఫ్రెండ్స్ మధ్య అయ్యే ఉంటాయి కదా. నేను 2012 నుంచి ఇప్పుడు దాకా చేసిన దాంట్లో ఇది కొంచెం నాకు బిగ్గెస్ట్ అచీవ్మెంట్. బిగ్గెస్ట్ కాదు, వావ్ అచీవ్మెంట్ యాక్చువల్లీ. అది షర్ట్ వేస్తే ఇప్పుడు ఆ సినిమాలో చూపిస్తారు కదా, ఇట్లా వేసుకోగానే ఇలా చిరిగిపోతుంది కదా యాక్చువల్లీ. అది ట్రై చేయొచ్చు యాక్చువల్లీ మీ కండలకి. యాక్చువల్లీ చాలా చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంది అర్జున్ గారు. మీరు ఏ క్యారెక్టరైజేషన్ కోసం ఇంత ట్రాన్స్ఫర్మేషన్ చేస్తారో రేపు మేము ఆ స్క్రీన్లో చూడడానికి ఈగర్లుగా వెయిట్ చేస్తున్నాం అనమాట. మీకంటే ఎక్కువ మేము. అంటే నేను అదే ఆల్మోస్ట్ జాన్ నుంచి అన్నా కదా, డైలీ ఆల్మోస్ట్ మార్నింగ్ ఈవినింగ్ ప్లస్ ఫుడ్ ఇంటేక్, కొంచెం క్యాలరీ ఇంటేక్ ఎక్కువ ఉంది. సో అంటే నేను కూడా ఎప్పుడు అంత ప్రాపర్గా చేయలేదు. సో ఈసారి కొంచెం గట్టిగా రుద్దాడు. గట్టిగా అనుకున్నారా మనసులో? నేను కదా, ఆయన రుద్దాడు గట్టిగా. ఓకే. కానీ ఎక్కడి వరకైనా కొన్ని చీట్ మీల్స్ ఉంటాయి. మీరు ఎంతవరకు చీట్ చేస్తారో నేను ఇప్పుడు వెంకట్ గారిని అడిగి కొన్ని తెలుసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఈ ట్రాన్స్ఫర్మేషన్లో ఫుడ్ సరిగా తీసుకోము, బిర్యానీస్, కాఫీ, టీలు. ఇప్పుడు మీ లైఫ్ స్టైల్లో ఇవన్నీ ఆయన యాడ్ చేయొచ్చు పర్లేదని చెప్పారా, లేదంటే అసలు నువ్వు వాటిని మర్చిపో కొంతకాలం అని చెప్పారా? ఓపెన్గా చెప్పాలి. యూజువల్గా నేను కొన్ని చాలా లిమిట్లో తీసుకుంటాను. షుగర్స్ కానీ. షుగర్స్ లిమిటెడ్. షుగర్స్ బిర్యానీస్ తీసుకుంటా. బిర్యానీ పెద్దగా బిర్యానీ లవర్ ఏం కాదు. కాదా? ఏ లవర్ మీరు ఫుడ్లో ఏది బాగా? మటన్ గట్టిది. మటన్ గట్టిది. మరి తినొచ్చా ఆయన ఇచ్చిన డైట్? అంటే ఇప్పుడు క్యాలరీ ఇంటేక్ ఉంది కదా, తింటున్నా. ఇప్పుడు కాదు, తర్వాత దగ్గరలో ఉన్నప్పుడు క్యాలరీ ఇంటేక్ తగ్గి వర్కౌట్ పెరిగినప్పుడు అప్పుడు క్రేవింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మొదలైంది అసలు కథ. ఓకే. మరి 1 yearలో ఏది మిస్ అయ్యారు మీరు ఈ జర్నీలో? ఏదైనా బాగా మిస్ అయ్యారంటే ఏంటి ఫుడ్లో? ఈ 1 yearలో ఏం మిస్ అవ్వాల, ప్రతిదీ తింటున్నారు. ఏటమే. బల్కింగ్ లో ఉన్నాం కాబట్టి. సో అప్కమింగ్ డేస్లో అన్ని మిస్ అవుతారు. అన్ని మిస్ అవుతారు. ఓకే. సరే, ఇప్పుడు నేను వెంకట్ గారిని పిలుస్తాను. వెంకట్ గారు, ఆల్మోస్ట్ ఈయన ఏంటంటే నేను ఎక్కడ చీట్ మీల్ చేయలేదు, ఆయన చెప్పినట్టే విన్నాను. ఒకవేళ ఎప్పుడైనా మిస్టేక్ జరిగితే ఖచ్చితంగా పడతాయి అని చెప్పారు యాక్చువల్లీ. సో ఏంటి ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్లో ఎన్ని చీట్ మీల్స్ ఉన్నాయి? మీరు చెప్పింది ఏం చేయలేదు ఆయన ట్రాన్స్ఫర్మేషన్లో? సో యాక్చువల్లీ చీట్ మీల్ కాదు. ఎండ్ ఆఫ్ ది డే మనం డైలీ క్యాలరీ ఇంటేక్ ఎంత తీసుకోవాలి, ప్రతి మీల్కి ఫ్రీక్వెన్సీ ఎలా ఉండాలి, ప్రతి మీల్లో ఎన్ని క్యాలరీస్ ఉండాలి, ప్రోటీన్స్ ఎన్ని గ్రామ్స్, ఫ్యాట్స్ ఎన్ని గ్రామ్స్ అనేది ఒక న్యూట్రిషన్ ప్లాన్ క్రియేట్ చేస్తాం ప్రతి ఒక్కరికి. సో ఈయన గోలు చాలా హై ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి ఇంకొంచెం ఇన్డెప్త్గా కొంచెం మ్యాక్రోస్ అండ్ మైక్రోస్ని క్యాలిక్యులేట్ చేసి డిజైన్ చేస్తాం. నేను ఏం చెప్తానంటే, నువ్వు చీట్ మీల్ తీసుకుంటావా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు మధ్యాహ్నం హెవీగా తిందాం అనుకుంటున్నావు, తిను, ఓకే. బట్ బ్యాలెన్స్డ్గా ఈవినింగ్ స్నాక్ ఏదైతే ఉందో అది స్కిప్ చేయి. నీకు అక్కడ ఒక 300 నుంచి 400 క్యాలరీస్, ఓకే. సో నువ్వు రెడ్యూస్ చేసావు కదా నీ డైట్లో. మళ్ళీ ఈవినింగ్ నీకు రెగ్యులర్ మీల్లో ఏదైతే ఫుడ్ ఇంటేక్ ఉందో అది కన్జ్యూమ్ చేయి. దీనివల్ల మీ డైలీ క్యాలరీ ఇంటేక్ ఏదైతే ఉందో దాన్ని హిట్ చేసినట్టు అవుతుంది. అంతే కదా. సో ఈ చిన్న మెమిక్ చేయగలిగితే ట్రాన్స్ఫర్మేషన్ ఎవరైనా చేయొచ్చు. డైట్ అంటే చాలా కాంప్లికేట్ చేసుకుంటారు చాలామంది. మార్నింగ్ ఒక మీల్ తిని నెక్స్ట్ మీల్ తినే మిస్ అయితే చాలా కంగారు పడిపోతారు. మిస్ అయింది, ఓకే. సో ఈవినింగ్స్ అట్లీస్ట్ ఆ మీల్ని హిట్ చేయాలి, దానిలో మ్యాక్రోస్ అండ్ ప్రోటీన్స్ అండ్ ఫుల్ఫిల్ చేసుకోవాలి అన్న క్లారిటీ వాళ్ళకు ఉండదు. దీన్ని కనుక వాళ్ళు తెలుసుకుంటే ఎవరైనా ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు, ఎవరైనా డైట్ చేయొచ్చు. డైట్ అనేది పెద్ద కాంప్లికేషన్ ఏమీ కాదు, ఎవరైనా చేయొచ్చు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా వచ్చి ట్రైనింగ్ అడిగేటప్పుడు మేము క్రేవింగ్స్ వస్తున్నాయి, వాళ్ళు డైట్ చేసినప్పుడే క్రేవింగ్స్ వస్తాయి. అర్జున్ గారు స్టార్ట్ చేసిన ఆల్మోస్ట్ జాన్ నుంచి స్టార్ట్ చేశారన్నారు. ఇంకా 2 monthsలో 1 year అయిపోయింది. సిస్టమేటిక్గా డైట్ చేసే వాళ్ళకి క్రేవింగ్స్ రావు. ఎవరైనా వాళ్ళు హైడ్రేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, బాడీ రికవరీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. రెస్ట్ అండ్ రికవరీ లేకపోతే మీ క్రేవింగ్స్ విపరీతంగా ఉంటాయి. ఎవరైనా చూడండి, ఓకే. సో వాళ్ళు డీప్గా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువయ్యి ఓవర్గా థింకింగ్ చేసి, లేదు అంటే హైడ్రేషన్ ఇగ్నోర్ చేసిన వాళ్ళు ఎక్కువగా క్రేవింగ్స్ వాళ్ళకి క్రియేట్ అవుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే హైడ్రేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేశారో వాళ్ళ క్రేవింగ్స్ని ఈజీగా బ్యాలెన్స్ చేయగలరు. దట్టు బాడీ టోన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏంటి ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్. ఫస్ట్ అర్జున్ గారు ఇలాంటి ఈ క్యారెక్టర్కి సంబంధించి అని చెప్తున్నప్పుడు స్టార్టింగ్ డేస్లో చేస్తున్న కొద్ది 1-2 months 6 months తర్వాత ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ బట్టి మీకు ఏమనిపించింది? అంటే బాగా అడాప్ట్ అవ్వగలదు. కొన్ని బాడీ ఏంటంటే మీది చాలా ఈజీగా ఉంది, త్వరగా అవుతుంది మీరు అనుకున్న ప్రాజెక్ట్ అని అంటుంటారు. ఫస్ట్ ఆయన బాడీ తత్వం ఏ విధంగా ఉంది అసలు? యాక్చువల్లీ మీకు కష్టంగా అనిపించిందా? అర్జున్ నాకు ఇంతకుముందు మేము ట్రాన్స్ఫర్మేషన్ చాలాసార్లు చేస్తున్నాం. బట్ రీసెంట్గా ఒక లాస్ట్ 4-5 yearsలో ఇప్పుడే చాలా మంచి ట్రాన్స్ఫర్మేషన్ చేసేది ఒక మెయిన్ ప్రాజెక్ట్ కోసం. కానీ ట్రాన్స్ఫర్మేషన్ అని ఎప్పుడు చెప్తాడో
దాని ఎండ్ రిజల్ట్ ఎలా ఉండాలనేది ముందే తెలుసుకుంటాం మనం. అంటే ప్రతి మనిషి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అంటే అసలు మ్యాక్రో గోల్ ఏంటంటే నీ ఫైనల్గా నువ్వు ఎలా ఉందావు అనుకుంటున్న నీ అవుట్పుట్. సో ఈ మ్యాక్రో గోల్ తెలుసుంటే మనం ఒక బ్లూ ప్రింట్ కరెక్ట్గా ఇవ్వచ్చు ఒక క్లయింట్కి. మ్యాక్రో గోల్ తెలిస్తే మేసో గోల్ ఎలా ఉండాలి అంటే ఎవ్రీ మంత్ ప్రోగ్రెషన్స్ ఎలా ఉండాలి, మైక్రో గోల్ వీక్లీ చేంజెస్ ఏం జరగాలి బాడీలో. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ గెయిన్ అవ్వాలి, ఎన్ని గ్రామ్స్ పెరగాలి, ఒక 400 గ్రామ్స్ 500 గ్రామ్స్ ఒక హెల్దీ వేలో. లేదు వెయిట్ లాస్ అవ్వాలి, ఎంత తగ్గాలి, ఒక 1/2 kg తగ్గాల, ఒక 600 గ్రామ్స్ తగ్గాలి. ఈ క్యాలిక్యులేషన్ అనేది మైక్రో గోల్ నుంచి మ్యాక్రో గోల్ వరకు డిజైన్ చేయగలిగితే ట్రైనరు న్యూట్రిషన్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఆన్ పాయింట్ క్రియేట్ చేయొచ్చు. ఓకే. లేకపోతే రిజల్ట్ అనేది లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఒక స్ట్రాటజికల్ వేలో ఉండదు. ఓకే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 7 months అవుతుందండి ఈయన స్టార్ట్ చేసి ఇంత ట్రాన్స్ఫర్మేషన్ 7 months అయింది. మధ్యలో ఎన్ని రోజులు ఆయన మానేశారు అడగరా సార్? ఎన్ని రోజులు నేను అడిగాను, ఆల్రెడీ ఆల్మోస్ట్ వచ్చాను అన్నారు యాక్చువల్లీ. ఇప్పుడు అందుకే ఇద్దరు పెట్టి అడిగితే తెలుసు. చేస్తున్నా జిమ్ వీక్లో 5-6 days వీక్లో 5-6 days అని అంటాడు అంతే, కానీ 5-6 days నిజంగా చెప్తే చేయలే. ఎన్ని డేస్ షూట్స్ అని అవన్నీ ఇవన్నీ ఆన్ అండ్ యావరేజ్గా చూసుకుంటే ఒక 3 to max 4 days, 3 days వీక్లీ 3 days చేసాడు. కానీ 3 days కూడా చాలా ఇంటెన్స్గా ఎక్సర్సైజ్ చేస్తాడు. అంటే ఎక్సర్సైజ్ కొంతమంది చేస్తారు, కానీ ఆర్టిఫిషియల్గా ఎక్సర్సైజ్ చేయడం, డైట్ బలవంతంగా చేయడం చేస్తారు. కానీ ఇంటెన్షనల్గా ట్రైనింగ్ చేయడం అనేది చాలా ఫ్యూ పీపుల్ని చూసా, మనోడు అందులో నెంబర్ 1. వస్తే మాత్రం ఎక్సర్సైజ్ ఇంటెన్షనల్గా ట్రైన్ చేస్తాడు. ఎంత టైం చేస్తారు వస్తే? ఇక్కడ ఎంత స్పెండ్ చేస్తారు ఇక్కడ మీ దగ్గర? ఒక 1 hour 15 minutes. 1 hour 15 minutes. యా. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రమ్మంటే వస్తారా? వస్తారు. షూట్స్ కూడా 6 కంటే వెళ్ళిపోతారు ఆన్ టైం, లేట్గా వెళ్ళు. ఓకే. డిసిప్లినరీ ప్రిన్సిపల్స్ ఇవన్నీ మంచి స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాడు. ఇప్పుడు వీక్లీ 3 days అంటే ఈ 7 monthsలో ఈయన అంటే మహా అయితే ఎన్ని నెలలు చేసినట్టు గట్టిగా? ఒక 4.5 months అంతే. 4.5 monthsలో ఈ ట్రాన్స్ఫర్మేషనా? అంతే చేశాడు. 4.5 months. ఓకే. మరి ఫుడ్ దగ్గర కూడా బాగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు? డైట్ చేస్తాడు. ఎందుకంటే సెలబ్రిటీస్ని చూస్తే కామన్ ఆడియన్స్ కూడా ఒక క్లారిటీ వస్తుంది, మనం కూడా చేయగలం అన్న ఫీలింగ్ వస్తుంది. ఎంత సిన్సియర్గా చేస్తారు డైట్? డైట్ కమాండింగ్ ఎక్కువ ఉంటుంది డైట్లో. అంటే వెల్ బ్యాలెన్స్డ్గా ఉండగలడు. ఎవరైనా కొంచెం పుష్ చేస్తే, టెంప్ట్ చేస్తే టెంప్ట్ అయ్యే క్యారెక్టర్ కాదు, దేనికి కూడా అవడు. చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. మీరు బిగ్ బాస్లో చూసారుగా, అంతే బ్యాలెన్స్డ్. ఎమోషనల్గా కానీ ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ అది డైట్లో అవ్వచ్చు, ఎక్సర్సైజ్లో అవ్వచ్చు, ఎదుటి పర్సన్లో అవ్వచ్చు, చాలా బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేస్తాడు. సో మొత్తానికి మన వెంకట్ గారిని చూసి చాలామంది ఏంటంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి, సెలబ్రిటీలకేనా కాదు, కామన్ మెన్కి కూడా ఉందని చెప్పి మనం చెప్పాము. సో వెంకట్ గారు చెప్పే ప్రతి ప్యాక్ కూడా అందరికీ బాగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఈ రోజు మనం చాలా మంది అదే అంటున్నారు కదా. సో వెంకట్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ ట్రైనర్, అది ఓపెన్ గా అడుగుతున్నారు. ఎన్నో ఇయర్స్ నుంచి చాలా మంది అనేవాళ్ళు. నేను ఏమనుకున్నానంటే లాస్ట్ ఒక 2 months నుంచి ప్రతి కామన్ పీపుల్కి నా నుంచి ఎంతో కొంత ఫిట్నెస్ హెల్ప్ ఇవ్వాలి, న్యూట్రిషన్లో ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది క్రియేట్ చేయాలి. వాళ్ళని ఏదో ట్రాన్స్ఫార్మ్ చేస్తామని కాదు, వాళ్ళని హెల్దీగా ఫిట్గా ఉంచడమే నా ఇంటెన్షన్. వాళ్ళు ఫిట్గా ఉంటే వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కూడా హ్యాపీగా హెల్దీగా ఉంటారు. ఎంతోమంది డయాబెటిక్ అని, బీపీ అని డిఫరెంట్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు. దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, అసలు లైఫ్ స్టైల్లో చేంజెస్ ఏం చేయాలి, డైట్లో ఎలాంటి చేంజెస్ తీసుకోవాలి, ఏ ఫుడ్స్ తినకూడదు, ఏ ఫుడ్స్ తినాలి, వాళ్ళకి ఏ క్లారిటీ ఉండట్లేదు. వాళ్ళ కోసం, వాళ్ళని హెల్దీగా ఉంచడం కోసమే ఈ 999 ప్యాకేజ్ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఈ 999 అనేది నా టీమ్ని జనరేట్ చేయడానికి కావాల్సిన అమౌంట్ కూడా రాదు. కరెక్ట్. అంతకుముందు ఆయన అదే చెప్పారు. అసలు ఇది ఎలా వర్కౌట్ అవుతుందని నేను అడిగాను. నేను 1 month ట్రైనింగ్ చేస్తే lakhsలో ఛార్జ్ చేస్తా, కానీ 999 నేను ఒక 6 peopleని టీమ్గా పెట్టి వాళ్ళకి శాలరీస్ ఇచ్చి ఎవ్రీ వీక్ క్లయింట్స్ని ఫాలోఅప్ చేసి ఇంత చేసేది ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా హెల్దీగా ఉండడం కోసం తప్పితే వేరే ఇంటెన్షన్ అనేది ఏమీ లేదు. సూపర్. తప్పకుండా అంటే ఇది నాట్ ఏ కమర్షియల్ వే, ఒక సోషల్ సర్వీస్గా కూడా భావించవచ్చు. అండ్ నవే డేస్ ఏంటంటే అందరికీ హెల్త్ అనేది ఇంపార్టెంట్, అలాగే బ్యూటీ కూడా చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ మీడియా ఫీల్డ్ ఆర్ సినిమా ఫీల్డ్, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చాలా అందంగా ఉండాలి, బ్యూటిఫుల్గా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. దట్టు ఇప్పుడు మన అందరి ఫేవరెట్ అర్జున్ గారు ఇక్కడే ట్రైన్ అవుతున్నారు కాబట్టి, సో ఆయన ఫ్యాన్స్, ఆయన ఫాలోవర్స్, ఆయన లవ్ చేసే మేమందరం కూడా ఖచ్చితంగా ఫాలో అవుతాము. అండ్ మీ 999 ప్యాక్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి, అందరికీ అందుబాటులో ఉండే విధంగా. ఫైనల్గా ఒకసారి మన ఆన్లైన్ క్లాసెస్ చాలా మంది హ్యాపీగా ఉన్నారండి. మనం స్టార్ట్ చేసి 4 weeks 4.5 weeks అయింది, ఆల్మోస్ట్ 600 people జాయిన్ అయ్యారు. దే ఆర్ వెరీ హ్యాపీ. కాల్స్ వస్తూ ఉన్నాయి, దే ఆర్ వెరీ హ్యాపీ. న్యూట్రిషన్ గురించి కాల్స్ ఎక్కువ వస్తున్నాయి, యాక్చువల్లీ అడుగుతున్నారు, డౌట్స్ అడుగుతున్నారు. ఫైనల్గా ఏం చెప్తారు? ఏం లేదండి, వాళ్ళని ఫిట్గా హెల్దీగా ఉంచడానికి
నా నుంచి జస్ట్ ఒక ట్రయల్ అంతే. ఓకే, సో న్యూట్రిషన్ పరంగా కానీ ఎక్సర్సైజ్ పరంగా కానీ ఎక్కడికి వెళ్ళకుండా సింపుల్ డైట్తో వాళ్ళని హెల్దీగా ఉంచుదాం అని ఒక ఇంటెన్షన్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశా. ఇదే నా ఇంటెన్షన్. సో మీకు ఫిట్నెస్ రిలేటెడ్ కానీ న్యూట్రిషన్ రిలేటెడ్ కానీ ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ అంతేనండి. ఫైనల్గా మా సార్ ఏమన్నా చెప్తారా? సార్ ఒకసారి అమరేంద్ర బాహుబలి అని నేను ఒకసారి ఫైనల్గా ఏమన్నా చెప్పండి, వర్డ్స్, మీ వర్డ్స్ చెప్పేసండి. ఫిట్గా ఉండాలనుకుని ఎవరైనా సరే, మీరు యాక్టరా, డాక్టరా, లేకపోతే బిజినెస్ మ్యానా, ఇంజనీరా, ఎవరైనా కానీ ఫిట్గా మీరు ఉండాలి అనుకుంటే అండర్ ప్రాపర్ గైడెన్స్ అండ్ సపోర్ట్ చేసుకొని మీరు ట్రైనర్ ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే అండర్ ప్రాపర్ గైడెన్స్ అండ్ సపోర్ట్ ఉంటేనే మీరు చెయ్యండి, మీరు అనుకున్న గోల్స్ అచీవ్ అవ్వండి. దట్స్ ఇట్. ఓకే. అండ్ దట్ టు పర్సనల్గా నేను ఖచ్చితంగా ఈ టైంలోనే ట్రాన్స్ఫర్మేషన్ నాకు కావాలంటే మాత్రం తప్పకుండా వెంకట్ గారి దగ్గరికి రావాలి. అది నేను చెప్తాను, ఎందుకంటే మీకు నాకు లైవ్లో మీరు కనిపిస్తున్నారు అంటే షార్ట్ స్టెప్స్, ఈజీ మనీ లాంటివి అవి ఎప్పుడైనా రిస్క్. ఓకే, అలా కాకుండా న్యాచురల్గా హెల్దీగా, అంటే న్యాచురల్గా కొంచెం టైం అయినా సరే, అఫ్కోర్స్ ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ నేను చేయాలన్నా లేకపోతే మీరైనా సరే ఏదైనా టైం తీసుకొని మనం ప్రాపర్గా చేస్తే దాని ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ గారు. అండ్ ఇది మళ్ళీ ఎప్పుడు రివీల్ అవుతుందని ఈగర్గా మేము కూడా వెయిట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్జీ. సో అంటారు కదా మన ప్రోడక్ట్ మన బేబీ అన్నప్పుడు ఒక హై ఉంటుందని. సో ఆల్మోస్ట్ మీరు ఒక 50% సక్సెస్లో ఉన్నారు. బట్ ఆ 50% ఏంటంటే మొత్తం ఏదైతే రివీల్ అయ్యిద్దో ఆ రోజు మనం ఫుల్గా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో 100% హ్యాపీనెస్ అనేది నాకు అక్కడ వస్తుంది, అప్పుడు వస్తుంది. 70mm ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మేము. అండ్ ఆయన కూడా వెయిట్ చేస్తుంటాడు దట్టు, ఎందుకంటే ఇలా ఎవరు చూడలేదు కదా ఆయన్ని. అంటే ఇది రిజల్ట్ అన్నప్పుడు ఫస్ట్ టైం 2012 కదా 6 ప్యాక్ చేసినప్పుడు నేను అదే అపోహతో వచ్చాను. అంటే ఎక్కువ ఖర్చు అయిద్దేమో, పర్సనల్ ట్రైనింగ్ అంటే మినిమం 10,000 అట్లా తీసుకుంటారేమో. అట్లా వచ్చినప్పుడు యాడ్ లైఫ్లో అప్పుడు ఫస్ట్ అదే యాడ్ లైఫ్లో సార్ ట్రైనర్, నేను అప్పుడే సాఫ్ట్వేర్ మానేసి నేను మూవీస్కి వచ్చాను అనమాట. సో అంత మనీ లేదు నా దగ్గర అప్పుడు. అంటే హోమ్ సపోర్ట్ ఏం తీసుకుంటాను, జాబ్ మానేసామంటే చెప్తూ కొడతారు ఇంటి. సో ఎట్లాగా అనుకుని సర్లే ఏదైతే అయింది ముందు ఉన్న డబ్బులతో జాయిన్ అయిపోయి చెప్పా. సప్లిమెంట్స్ కొంచెం కష్టమే, ట్రైనింగ్ సప్లిమెంట్స్కి కట్టాలి, ట్రైనింగ్కి అంటే చాలా అయింది. అయితే అప్పుడు ఇంకా నాకు వేరే ఏది దారి లేక ఆల్మోస్ట్ 3.5 months ఓన్లీ ఎగ్స్, బాయిల్ చికెన్ మీద డిపెండ్ అయ్యి వేరే సప్లిమెంట్స్ ఏమి అంత డబ్బులు పెట్టలేక దాని మీద ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా కసిగా చేశాను. అంటే 0 calorie ఇంటేక్ 3.5 months. బుగ్గలన్నీ ఇలా లోపలికి వెళ్ళిపోయి ఎండిపోయి. సో నా ఫస్ట్ అచీవ్మెంట్. అంత ఎంజాయ్ చేసింది ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు చూడాలి మరి ఎట్లా అవుతుందో. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాము ఈ ట్రాన్స్ఫర్మేషన్ కోసం. బట్ మనం చేసే పని దేనికోసం చేస్తున్నామో తెలిసినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరుంటుంది. సో మేమిద్దరం ఈగర్గా వెయిట్ చేస్తాం ఆ రోజు కోసం, థియేటర్లో చూడడం కోసం. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అర్జున్ గారు. సో మీ ట్రాన్స్ఫర్మేషన్ ఓన్లీ బాడీలోనే కాదు, మీ కెరీర్ పరంగా కూడా మీరు తెలిసిన వ్యక్తులకు తెలుసు ఎలా వచ్చారు ఏంటి, ఈరోజు ఎలా ఉన్నారని. ఇంకా మోర్ అండ్ మోర్ సక్సెస్లు రావాలి. అండ్ మీ నుంచి చాలామంది కూడా మోటివేట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెరీ హెల్తీ వే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక ఇంట్రాక్షన్కి ఒప్పుకున్నారు, ఎక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వరు మీరు యూజువల్గా. సో అలాంటిది మీ ఆయన ఒకప్పుడు ఏదైతే ఆ హెల్పింగ్ అంటారు కదా, ఒకసారి మనం చేస్తేనే తిరిగి మనకు వస్తుంది అన్నట్టు, అట్లా హెల్ప్ ఇది అని అనుకోను. నా లైఫ్లో పేరెంట్స్ తర్వాత ఒక బిగ్గెస్ట్ సపోర్ట్ పిల్లర్ ఎవరైనా అంటే, ఇది చాలాసార్లు చెప్పాను నేను బయట కూడా. అంటే చెప్పారు, డబ్బా బిగ్ బాస్లో చూసాం కదా సార్, డబ్బా అనుకోండి ఏదన్నా అనుకోండి. నాకు ఫస్ట్ డిమోటివేట్ అయినప్పుడు, అఫ్కోర్స్ ఇండస్ట్రీ అంటే హైస్ అండ్ లోస్ ఉంటాయి. డిమోటివేట్ అయినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఇట్లా అనగానే ఏంటి అది పోతే, అట్లాగా పేరెంట్స్ తర్వాత చెప్పే ఇది ఫస్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా నేను పర్సనల్గా డిస్కస్ చేసుకునేది ఇక్కడే. నేను ఎప్పుడు అన్న చేశాడు కదా నేను హెల్ప్ చేస్తున్నాను నేను ఎప్పుడు అనుకోను. ఆయన
నేనన్న అప్పుడప్పుడు చూపిస్తాను కానీ ఆయన అసలు అది కూడా చూపించడు. అది ఏంటి ఇప్పుడు అవ్వలేదా, పోయింది, నెక్స్ట్ వస్తుంది, దానికన్నా బెటర్ వస్తుందేమో, దానికి ఎందుకు కావడం, వెళ్ళి పని చూడవా అంటాడు. సర్లే నిలుగుతుంది అంటే అది చాలా మందికి డిమోటివేట్ ఏమో కానీ అది డిమోటివేట్ కాదు, మోటివేట్ చేయి. ఇంట్లో సొంత అనుకున్నప్పుడు అలాగే మాట్లాడతారు. ఓకే, సూపర్. నాకు కూడా కొన్ని ఉన్నాయి సార్ బ్యాలెన్స్, మన ఆఫ్ కెమెరా సో మనం ఆఫ్ కెమెరా సోనే నాకు కూడా కొన్ని ఉన్నాయి. సో ఆయనకి కాకుండా నాకు కూడా మోటివేట్ చేయండి. చాలా మంది ఫీమేల్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే నా డేస్ మెన్స్ కంటే ఫీమేల్స్కి ఎక్కువ స్ట్రెస్ ఉంది. సో అందరు మాడిపోకుండా పెట్టుకుంటారంటే మోటివేట్ చేస్తారు. తప్పకుండా నా మొహం ముందు మాడిపోతుంది అదంగానే. కానీ నేను అది ఫస్ట్ నా ముఖం మాడకుండా ఏం చేయాలో ఫస్ట్ అది చేసి ఆ తర్వాత మీ దగ్గర జాయిన్ అవ్వాలని. నేను తిడతానా? స్వీట్గా సార్, తిట్టినట్టు అనిపించదు కానీ అది తిట్టే అలా ఉంటుంది అది యాక్చువల్లీ. సరే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. గైస్, వెంకట్ ఫిట్నెస్ స్టూడియో చేస్తూనే ఉన్నాం వీడియోస్, చెప్తూనే ఉన్నాము. ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు, ఆఫ్లైన్ క్లాసెస్ కావచ్చు. మీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, వెంటనే అయిపోవాలి కాదు, హెల్దీ వేలో న్యాచురల్గా తగ్గాలి అనుకుంటే, లేదు మనం చాలా క్యారెక్టర్ గురించి మనం మార్చుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. లేదు మేము ఇంట్లో ఉండే మాకు ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అనుకున్నా కూడా, న్యూట్రిషన్కి సంబంధించి కూడా కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. వెంకట్ గారి టీం టచ్లోకి వస్తారు. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.